ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మే 6వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారు లాటరీ తగినంత పెద్ద శుభవార్తను వినబోతున్నారు. మీ జీవితంలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అదేవిధంగా గ్రహ సంచార ప్రకారం ఈ యొక్క రాశి వారు ఎవరైతే తులారాశిలో జన్మించిన జాతకులు ఉంటారో ఈ యొక్క రాశి వారు మీరు అనుకోని సంఘటనలు ఫేస్ చేయబోతున్నారు. మరింతకి మే 6వ తేదీ మంగళవారం రోజు తులారాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది, మీ జీవితంలో లాటరీ తగిలినంత పెద్ద శుభవార్తను ఏం వినబోతున్నారు, గ్రహ సంచారం ప్రకారం మీకు అనుకూలంగా ఉందా, ప్రతికూలంగా ఉందా, ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో సంఘటనలను ఈ రోజు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాబోయే రోజుల్లో తులారాశి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఉద్యోగులకు, వ్యాపారులకు, విద్యార్థులకు, అదేవిధంగా వృత్తి నిపుణులకు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ప్రయోజనాలను మీరు ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారు ఎన్నో ప్రయోజనాలను పొందుకోబోతున్నారు. ఎందుకు ఇంత ఇదిగా మీకు గట్టిగా నొక్కి అక్కడి నుంచి చెప్పడం జరుగుతుంది అంటే గ్రహాలు మీకు ఆ విధంగా ఈ యొక్క మే నెలలో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి జ్యోతిష నిపుణులు నొక్కి మరీ చెబుతున్నారు. మీరు రాబోయే రోజుల్లో ఎన్నో గొప్ప శుభవార్తలు వినబోతున్నారని అంటున్నారు. గ్రహ సంచారం ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మే నెలలో బుధుడు తులారాశి ఈ యొక్క తులారాశి వారికి చాలా అంటే చాలా ప్రయోజనాలు చేకూర్చబోతున్నారు. ఈ యొక్క రాశి వారికి నిజంగా గ్రహ సంచారం ప్రకారం మీరు ఏదైతే కోరుకుంటారో ఆ విధంగా మీకు ప్రతిదీ కూడా తిరిగి రాబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. మీరు కోరుకోవడమే ఆలస్యం అండి. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది మాత్రమే జరిగి తీరుతుంది. ఈ సమయంలో మీరు మట్టి పుట్టుకున్నా కూడా మీరు పట్టుకుని చూడండి, ఖచ్చితంగా మట్టి ముట్టుకున్నా కూడా మీకు బంగారంగా అవుతుంది. అలాంటి కొన్ని లక్కీ రాశుల్లో ఈ యొక్క తులారాశి ఒకటండి. ఈ సమయంలో ఈ యొక్క తులారాశి ఉద్యోగులకు, వ్యాపారులకు, అదేవిధంగా ఎవరైతే వృత్తి నిపుణులుగా స్థిరపడ్డారో అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు గొప్ప ఆదాయం రాబోతుంది. అదేవిధంగా ఈ సమయంలో మీరు అనేక శుభయోగాలను మీరు అనుభవించబోతున్నారు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా రిలీఫ్ని పొందుతారు. సమస్యల ఊబి నుంచి బయటపడతారు. రాబోయే రోజుల్లో తులారాశి వారు శుభ ఫలితాలను పొందుకుంటారు. అదేవిధంగా మీరు ఒక పెద్ద సమస్య నుంచి కూడా బయటపడతారు. నిజంగా మీది మామూలు జాతకం కాదు, చాలా అంటే చాలా గొప్ప జాతకంగా, గొప్ప అదృష్టవంతులుగా కూడా మనం చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఈ యొక్క రాశి వారు లక్కీ ఛాన్స్లో ఒక వ్యక్తులుగా ఉండబోతున్నారు. ఎందుకంటే వీరు ఫస్ట్ నుంచి కూడా ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా సాధించే మనస్తత్వం, అంతటి పట్టుదల ఉన్నటువంటి ఈ యొక్క తులారాశి వారు మీకు గ్రహ సంచారం చాలా బలంగా ఉండబోతుంది. మీరు కోరుకున్నడమే ఆలస్యం అండి, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, స్వార్థంగా ఏది కోరుకోవద్దు. కోరుకున్నట్లయితే అది ఖచ్చితంగా నెరవేరదు. ఇకపోతే మనం స్టార్టింగ్లో అనుకున్నట్లు మే 6వ తేదీ మంగళవారం రోజు తులారాశిలో జన్మించిన జాతకులు లాటరీ తగిలినటువంటి, అంటే ఏ విధంగా లాటరీ తగిలితే ఎంత మీరు హ్యాపీగా అవుతారో అటువంటి పెద్ద శుభవార్తను వినబోతున్నారు. అవునండి, మీరు వింటుంది నిజమే. తులారాశి వారు వినబోయే శుభవార్త ఏంటి అంటే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా సరే సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు, వ్రతాలు, పూజలు చేసి గుళ్ళు గోపురాలు తిరిగి ఎంతోమంది దేవుళ్లను మొక్కి చుట్టుప్రక్కల వారు, తెలిసిన వారు, బంధువులు, అదేవిధంగా శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు కూడా నా అని మీరు ఏదైతే అనుకుంటారో అటువంటి వ్యక్తులందరూ కూడా చివరికి మీ ఇంట్లో వారు కూడా మిమ్మల్ని సూటుపోటీ మాటలతో నానా బాధలు పడుతున్నటువంటి ఈ యొక్క తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో శుభవార్తను వినబోతున్నారు. మీరు తల్లిదండ్రులు అయ్యే అవకాశం ఉంటుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. మీరు అనుకున్న దానికంటే మరిన్ని మంచి గుణాలు కలిగిన బిడ్డకు మీరు జన్మనివ్వబోతున్నారు. మీకు ఇక నుంచి ఎవ్వరి నుంచి ఎటువంటి మాటలు రాకుండా చక్కటి బిడ్డను మీ సొంతం చేసుకోబోతున్నారు. దేవదేవుళ్ళ అండతో ఆ బిడ్డ రాబోయే రోజుల్లో మీ తలరాతను మార్చబోతుంది. మీకు అదృష్టం వచ్చినట్టేనండి. ఆ బిడ్డ మీ ఇంట్లో అడుగు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆ బిడ్డ మీ ఇంట్లో అడుగు పెట్టగానే మీకు అదృష్టం అనేది, అంటే మీకు లక్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీ జీవితంలో ఎన్నో అనుకున్న పరిణామాలు చోటు చేసుకుంటే చక్కగా ఎవరైతే ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు ఈ యొక్క కొన్ని రోజుల్లోనే ప్రమోషన్,
ఇంక్రిమెంట్, కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ అన్నీ వస్తాయండి. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇకపోతే మీలో వృత్తి జీవితంలో బిజీగా ఉన్న వారు కూడా ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూస్తారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో ఆదాయాన్ని పొందుతారు. హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు ఈ యొక్క తులారాశి వారు. అలాగే ఈ యొక్క రాశిలో జన్మించిన వ్యక్తులు, బిజినెస్ చేసే వ్యక్తులు ఈ యొక్క సంవత్సరంలో మంచి ప్రాఫిట్స్ని అందుకుంటారు. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తీసుకువస్తాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. చేపట్టిన ప్రతి బిజినెస్లోనూ విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మీ యొక్క వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. ఆ నెక్స్ట్ లాభాలు వస్తూనే ఉంటాయి. డబుల్ ప్రాఫిట్స్ని పొందుకుంటారు. వ్యాపార పరంగా తులారాశి వారికి ఎంతో మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచ్లను ఓపెన్ చేస్తారు. ఈ విస్తరణ మీ లైఫ్లో, మీ యొక్క జీవితంలో ఒక గొప్ప అవకాశంగా మారుతుంది. మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే ఛాన్స్ లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు. కాబట్టి ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు ఆచితూచి అడుగులు వేసి అనుకూల ఫలితాలను ఇవ్వవు. కాబట్టి అసలు భాగస్వామ్య వ్యాపారానికి ఆ టచ్ కూడా చేసి దానికి దూరంగా ఉండండి. ఇకపోతే తులారాశి వారికి ఈ సమయం ఆర్థికంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు మంచి ఇన్కమ్ అనేది లభిస్తుంది. మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా తులారాశి వారికి తిరిగి అనేది ఉండదు. ఇకపోతే ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ తులారాశి వారికి ఇంతకంటే గుడ్ టైం మళ్ళీ రాదు. కాబట్టి మీరు ధన, కనక, వస్తు వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా తులారాశి వాళ్ళు ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది. అయితే సొంతంగానే మీరు ఇల్లు కట్టుకుంటారు, లేదంటే ఒక మంచి సూపర్ హౌస్ని మీ సొంతం చేసుకుంటారు. చాలా సంతోషంగా జీవిస్తారు. ఇక తులారాశిలో పుట్టిన వ్యక్తులు ఈ యొక్క సంవత్సరంలోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించబోతున్నారు. చక్కటి ప్యాకేజ్తో కూడిన జాబ్ రావడంతో మీతో పాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయభిలాషులు, ఫ్రెండ్స్ అందరూ కూడా, మీ ఇంట్లో వారు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ జాబ్తో మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. చక్కటి ఒక టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుందండి. అలాగే విద్యార్థులు చదువులో చాలా చక్కగా రాణిస్తారు. ఈ యొక్క రాశి స్టూడెంట్స్ ఈ ఏడాదిలో మీ గోల్ రీచ్ అవుతారు. అనుకున్న ర్యాంక్ని సాధిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. కోరుకున్న యూనివర్సిటీలో సీటు వస్తుంది. తల్లిదండ్రులకు మీరు ఏదైతే వారు కోరుకుంటారో మీ నుంచి అటువంటి గౌరవాన్ని ఇస్తారు. తల్లిదండ్రుల యొక్క పేరు నిలబెడతారు. ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలనుకునే వారి కోరిక ఈ యొక్క రాబోయే రోజుల్లో నెరవేరబోతుంది. మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజ్తో కూడినటువంటి ఏదైతే మీరు అనుకుంటారో అంతకు మించిన శాలరీతో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు. దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. సక్సెస్ లైఫ్ని లీడ్ చేస్తారు తులారాశి వారు. ఇకపోతే తులారాశి వ్యక్తులకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా సరే గుర్తుపెట్టుకోండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైతే నిత్యం గొడవలు పడుతూ సుఖశాంతం లేకుండా ఎప్పుడు చూసినా ఏదో గొడవతో భార్యాభర్తల మధ్య కలహాలు పడుతున్నారో అటువంటి వ్యక్తులకు రాబోయే రోజుల్లో మీరు ఏదైతే కలహాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఒకరినొకరు అర్థం చేసుకోకుండా నిత్యం గొడవలు పడుతూ ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారో అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు ఇక నుంచి గొడవలన్నీ కూడా మీ నుంచి సమస్య పోతున్నాయి అనమాట. అసలు మీకు ఇక నుంచి గొడవలు కావు, అన్యోన్య దాంపత్యాన్ని జీవిస్తారు. మీకు గ్రహాలు అనుకూలంగా ఉండడంతో పాటుగా ఆ యొక్క దేవుళ్ళ అండ ఉండబోతుంది. మీ జీవితంలో ఇక మీ లైఫ్లో గొడవలకు తావు లేకుండా మీ లైఫ్ అనేది చాలా చక్కగా ఉండబోతుంది. మీరు చాలా అన్యోన్య దాంపత్యంగా జీవిస్తారు. అదేవిధంగా తులారాశి వారికి రాబోయే కాలంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయంటే కెరీర్ పరంగా ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. మీరు అనుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా సక్సెస్ వైపుగా మీ అడుగులు వేయడం జరుగుతుంది. కెరీర్లో ముందడుగు వేస్తారు. మీ ఫ్యామిలీకి మీ సపోర్ట్గా మీరు ఒక మంచి బ్యాక్ బోన్గా నిలుస్తారు. చివరికి మీరు అనుకున్న గమ్యానికి చేరుకుంటారు. అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపును, గౌరవాన్ని పొందుతారు. ఇకపోతే వృత్తిలో కూడా తులారాశి ద్వారా అభివృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ని పొందుతారు. ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో బాగా కలిసి వస్తుంది. సో చూశారు కదా తులారాశి వారు. మే 6వ తేదీ మంగళవారం తులారాశి వారు లాటరీ తగినంత పెద్ద శుభవార్తను ఏం వినబోతున్నారు, ఆ తర్వాత మీ జీవితంలో ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, రాబోయే రోజుల్లో ఈ యొక్క తులారాశి వారికి గ్రహ సంచార ప్రకారం ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.